రంగారెడ్డి జిల్లా నాదర్గల్ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా సమేత సంగమేశ్వర స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం మహాశివరాత్రి పర్వదినాన సందర్భంగా జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో అక్కడ ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ఆలయ ధర్మకర్త శ్యామరావు గారి ఆధ్వర్యంలో శివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా అన్నదానం కూడా నిర్వహించారు. ఈ శివరాత్రి మహోత్సవాలకు రాజకీయ నాయకులతో పాటు కార్పొరేటర్లు తోట శ్రీధర్ రెడ్డి మరియు నిమ్మల సునీత గౌడ్ మరియు గ్రామ పెద్దలు రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున వీచేయడం జరిగింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా మహాశివరాత్రి ఉత్సవాలను శ్యామరావు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. నాదర్గల్లోని శ్రీ గంగా సమేత సంగమేశ్వర ఆలయంలో జరిగిన ఉత్సవం శ్రీశైలంను తలపింపజేసేందని అనడం అతిశయోక్తి కాదు. ఈ సందర్భంగా సహకరించిన భక్తులకు మరియు తన బృందానికి పూజారులకు అందరికీ కూడా ఆలయ ధర్మకర్త శ్యామరావు గారు ధన్యవాదాలు తెలియజేశారు. అత్యంత ప్రాశస్త్యం కలిగిన శ్రీ గంగా పార్వతీ సమేత సంగమేశ్వర టెంపుల్లో ఉన్నాము. అత్యంత ప్రాశస్త్యం కలిగిన ఈ టెంపుల్ శ్రీశైలం టెంపుల్ తలపించే రీతిలో ఇక్కడ భక్త జనకోటి పోటెత్తడం జరిగింది. ఈ క్రమంలో ఇక్కడ ఆలయ ప్రధాన నిర్వాహకులు చైర్మన్ గారైన శ్రీ శ్యామరావు గారు మనతో ఉన్నారు. శ్యామరావు గారు చెప్పండి, ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాలు ఎలా జరుగుతుంది? అందరికీ నమస్కారం. మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు పొద్దున్న 3:30 నుంచి ఈ ఆలయంలో భక్తుల వాళ్ళు అభిషేకాలు, అర్చనలు, ఉపవాస దీక్షతో, భక్తి శ్రద్ధలతో ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో దర్శనాలు చేసుకుంటున్నారు. ఏ భక్తుడికి ఏ విధమైన ఆటంకం లేకుండా అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. ఇక్కడ ఇది 300 సంవత్సరాల క్రితం ఆలయం. మాకు అదృష్టం కలిగింది 2006లో దీన్ని పునరుద్ధరించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దినదిన అభివృద్ధి చెందుతూ వచ్చింది ఈ ఆలయం. ఇది గ్రామానికే ముఖ్యమైన ఆలయం. దీన్ని గ్రామాలయం అని కూడా అంటారు, శివాలయం అంటారు, గ్రామ శివాలయం అని కూడా అంటారు. వాడుకలో శివాలయం అని అంటారు. కానీ ఇది పంచాయతనం అంటే మధ్యలో శివలింగం ఉంటుంది. 4 దిక్కుల సూర్య భగవానుడు, వినాయక స్వామి, అమ్మవారు విగ్రహాలు ఉంటాయి. ఈ విష్ణుమూర్తి, ఈ 4 మధ్యలో శివుడు ఉంటారు. ఇది ఇక్కడ విశిష్టత. ఇది కాకుండా ఒకటే ప్రాంగణంలో శివుడు మరియు స్వయంభూ, ఇప్పుడు మీరు ఇక్కడ చూసేది స్వయంభూ ఆంజనేయ స్వామి. దీని చరిత్ర మాకు తెలియదు, వీరాంజనేయ స్వామి అని కొలుస్తారు. ఇది స్వయంభూగానే తరతరాలుగా వస్తుంది. దాన్ని అలాగే మేము ఇది చేసి దాన్ని రెస్టోర్ చేసి మళ్ళీ స్థాపించడం జరిగింది. ఈ 2 కాకుండా ఇక్కడ 3 వట వృక్షాలు ఉన్నాయి, విలువ వృక్షాలు ఉన్నాయి. ఇలాంటి వృక్షాలు, విలువ దళాలు కానీ విలువ వృక్షాలు కానీ మరి ఎక్కడ లభ్యమవు. ఇక్కడ ప్రత్యేకించి శ్రీశైలం అడవుల్లో నుంచి తెప్పించడం జరిగింది. ఇది అందరూ బాగుండాలి. ఈ శివరాత్రి పర్వదినాన ఈ గ్రామము, ఈ రాష్ట్రము, ఈ దేశము సుభిక్షంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.